కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లేదా ఇతర ప్రభుత్వాలు ఇచ్చిన ఆయా రాష్ట్రాలు ఇచ్చిన నినాదాలలో ఈ దేశ ప్రజలు అత్యంత ఎక్కువగా ఆదరించి సొంతం చేసుకున్నటువంటి నినాదం జై జవాన్ జై కిసాన్. జై జవాన్ జై కిసాన్ నినాదం ద్వారా ఈ దేశం యొక్క అభ్యున్నతి కోసం లేదా అభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాలు ఎట్లా కట్టుబడి పనిచేయాలనో, రైతు శ్రేయస్సు లేదా వ్యవసాయ రంగ అభివృద్ధి అనేటువంటిది ఎంత కీలకమైందో, స్వాతంత్ర ఫలాలను అందుకోవడం అంటే ఈ దేశ రైతాంగం యొక్క బాగోగులు, వ్యవసాయ రంగ సంపూర్ణ అభివృద్ధే లక్ష్యం అని చెప్పి ఆ స్ఫూర్తిలో ఉండేటువంటి అర్థం. దురదృష్టవశాత్తు అదే నినాదం ఇచ్చిన ఆనాటి పార్టీ ఇవాళ తెలంగాణలో అధికారంలో ఉంది. స్వాతంత్రం వచ్చిన 79 ఏళ్ల తర్వాత ఆ దినోత్సవం జరుపుకుంటున్నటువంటి శుభ సందర్భంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా రైతులు జై కిసాన్లు నై యూరియా అని చెప్పి రోడ్ల మీదకి ఎక్కి చెప్పులు లైన్లలో పెట్టి పడరాని పాటలు పడుతున్నారు. ముసురులకు, వర్షాలకు గంటలు రోజుల తరబడి ఒక యూరియా బస్తా కోసం. ఎంత దయనీయమైన పరిస్థితి అంటే ఆధార్ కార్డులు తీసుకొని రండి అని చెప్పి ఆధార్ కార్డులు కూడా తీసుకొని పోతే పెండ్లామోడు కలిపి ఒకటే బస్తా ఇచ్చి పంపిస్తున్నారు, మనిషికో బస్తా అని చెప్పి. మరి యూరియా అనేటువంటిది ప్రజలు తీసుకొని పోయి ఎక్కడో ఏదో ఇంకోలాగా వాడుకునే వస్తువు కాదు, మారకం చేసుకునే వస్తువు కాదు, ఇతరులకు అమ్మే వస్తువు కాదు, లేకుంటే బ్లాక్ మార్కెట్ చేసేది కాదు.